హలో ఫ్రెండ్స్, నేను రాజు గారు. కొన్ని విషయాలు నాలాంటి జర్నలిస్టు స్పందించకపోతే అవి మరో కోణంలోకి వెళ్ళిపోతుంటాయి. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఇవాళ వచ్చే వార్తలు, వాటిపైన నిజాలు ఏంటి అనేది జనాలకు చెప్పే బాధ్యత జర్నలిస్టులపై ఉంటుంది. అలా సోషల్ మీడియాలో ఎవడికి తోచింది వాడు వెనక ముందు చూసుకోకుండా, దాంట్లో నిజాలేంటి అబద్ధాలేంటి అనేది చూసుకోకుండా ఇష్టానుసారంగా కొంతమంది వ్యక్తులను, ముఖ్యంగా ప్రముఖులను టార్గెట్ చేసుకొని ఇష్టానుసారంగా కామెంట్ చేసేవాళ్ళు ఈ ఫేస్బుక్లో, ట్విట్టర్లో భయంకరంగా కనబడుతూ ఉంటారు. ఇప్పుడు నేను చెప్పబోయే విషయం కూడా అలాంటిదే. అయితే రీసెంట్గా ఒక వీడియో బాగా వైరల్ అవుతుంది. బార్బెల్ పిచ్ మీటింగ్ అని ఒక యూట్యూబర్ తాను సినిమాలకు సంబంధించినటువంటి రివ్యూలు, సోషల్ మీడియాలో వచ్చే వాటిపైన, ప్రముఖ కథనాలపైన స్పందిస్తూ ఉంటాడు, సెటైర్లు వేస్తూ ఉంటాడు, ట్రోల్ చేస్తూ ఉంటారు. ఈ యూట్యూబర్ ఆల్మోస్ట్ చాలా సినిమాలకు రివ్యూ ఇస్తున్నాడు. నేను రీసెంట్గా నాకు ఈ వీడియో చూసిన తర్వాత ఆ ఛానల్ను లోపలికి వెళ్ళి చూస్తే ఏ సినిమా పైన కూడా అతను పాజిటివ్గా చెప్పిన దాఖలాలు ఎక్కడ కనబడలేదు. మొన్న గేమ్ చేంజర్ పైన కూడా చాలా నెగిటివ్గానే చెప్పాడు. చాలా సినిమాలు, ఇప్పుడు ప్రస్తుతం తండేల్ సినిమా పైన కూడా ఆయన ఎక్కడ కూడా సినిమా బాగుందని చెప్పలే, సినిమా ఆయన్ని సతాయించింది అనే విధంగా చెప్పుకుంటూ వచ్చాడు. సరే, సినిమాపై ఆయన అభిప్రాయం ఆయన చెప్పుకుంటూ వస్తున్నాడు. ఆయన యూట్యూబ్ ఛానల్, దాని పేరు బార్బెల్ పిచ్ మీటింగ్ అని ఒక ఛానల్ ఉంది. ఆయన తండేల్కి సంబంధించినటువంటి రివ్యూ చెప్పే క్రమంలో బేసిక్గా ఒక పెద్ద మనిషి ఉన్నారు. ఆ పెద్ద మనిషి మన మీద ఢిల్లీ హైకోర్టులో ఒకటి వేసారనమాట, సూట్. వీడియోలో అయితే చెప్పాడు. అది సర్ప్రైజింగ్లీ మనకి కోర్టు ఆర్డర్ కూడా వచ్చింది, నేను వాళ్ళ గురించి మాట్లాడకూడదు అని. సో సరే, దాంతో ఆగుతారా అంటే తెలియదు. మరి ఆల్మోస్ట్ 2 crores వర్త్ పరు నష్టం దావా టైప్లో ఏదో ప్లాన్ చేస్తున్నారు. సరే, అది పక్కన పెడితే మళ్ళీ వితిన్ 2 months ఈ పెద్ద మనిషి గారి తండ్రి గారు సేమ్ టెంప్లెట్, సేమ్ కాన్సెప్ట్, సేమ్ ఢిల్లీ హైకోర్టు ఇంకొక నోటీస్ వచ్చింది. హే ఇట్స్ ఏ పకడ్బందీ ప్లానింగ్ మైక్ అన్నట్టున్నారు. సో మనం కూడా రిప్రజెంటేషన్ ఇస్తున్నాం ఢిల్లీ హైకోర్టులో. మొన్నే ఒక హీరింగ్ కూడా జరిగింది. అలాగే నేను కూడా దీన్ని అప్పీల్కి వెళ్తున్నాను, చూద్దాం ఏం జరుగుతుందో అనే విధంగా ఆయన ఒక కామెంట్ చేశారు. ఈ కామెంట్ చేసిన వెంటనే ఆ పెద్ద మనిషి ఎవరు, ఆ పెద్ద మనిషి కొడుకు హీరో ఎవరు అని సెర్చ్ చేయడం స్టార్ట్ చేశారు. అయితే అసలు దీని వెనకాల ఎవరున్నారు ఏంటి అనేది కరెక్ట్గా చూసుకోకుండా గుడ్డిగా కొంతమంది ఉంటారు కదా సైకో వెధవలు, మెగాస్టార్ చిరంజీవి గారిని అలాగే రామ్ చరణ్ని ట్యాగ్ చేస్తూ మెగా మాఫియానే ఇదంతా చేస్తూ ఉంది, యూట్యూబర్స్ మీద కేసు వేస్తూ ఉన్నారు అనే విధంగా వీళ్ళు ట్విట్టర్లో పెద్ద ఎత్తున దీన్ని ట్రెండ్ చేస్తూ ఉన్నారు. నిజంగానేనా చిరంజీవి గారు లేదంటే రామ్ చరణ్ గారు వీళ్ళ మీద కేసు వేసారా ఏంటి అని చెప్పి చూసిన తర్వాత ఇది పచ్చి అబద్ధం. అతను చెప్పింది మెగాస్టార్ చిరంజీవి గారి గురించి కాదు, రామ్ చరణ్ గారి గురించి అంతకన్నా కాదు. ఆయన చెప్పిన పెద్ద మనిషి వేరు, ఆయన కొడుకు వేరే వాళ్ళు. అయితే దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు సేకరిస్తే ఈయన ఒక్కరిపైనే కాదు, చాలా మంది పైన, యూట్యూబర్స్ పైన ఆ మధ్యన మంచు ఫ్యామిలీ వాళ్ళు కేసులు వేశారు. అవేంటంటే మంచు ఫ్యామిలీని టార్గెట్ చేసుకొని విపరీతంగా ట్రోల్ చేస్తూ ఉన్నారు. మీ అందరికీ తెలుసు, ఆ మధ్యన ఒక డార్క్ కామెడీ పేరుతో ఒక వ్యక్తి, ఒక చిన్న పిల్ల పైన కూడా వాళ్ళ నాన్న, ఆ అమ్మాయి మధ్యన జరిగిన ఒక చిన్న ఇన్సిడెంట్ని వీళ్ళు ఒక 5-6 మంది కూర్చొని దాన్ని చాలా నీచంగా మాట్లాడుకున్న ఫన్ మంతు అనే వ్యక్తి పైన కూడా వీళ్ళు కేసేశారు, ఈ మంచు ఫ్యామిలీ. ఇలా దాదాపు 24 యూట్యూబ్ ఛానల్స్ పైన కేసులు వేశారు. వీళ్ళు కేసులు వేసినవి అన్నీ కూడా ట్రోలింగ్స్, అలాగే ఇలా రివ్యూలు చెప్పే వాళ్ళపైనే వాళ్ళు కేసులు వేశారు. అయితే ఇదంతా మెగా ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తులే చేశారు, చిరంజీవి గారే కేసులు వేయించారనే విధంగా సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ ఉన్నారు, ట్రోల్ చేస్తూ ఉన్నారు ఈ సైకో సన్నాసులు. ఎందుకంటే అసలు వీళ్ళకు జ్ఞానం లేదు, చదువు లేదు. సోషల్ మీడియాలో ఎవడు ఏది పెట్టినా గుడ్డిగా దాన్ని ఫాలో అవ్వడం, దాని వెనకాల నిర్ధారణ చేసుకోకుండా ఇష్టానుసారంగా కామెంట్లు పెట్టడం అనేది సోషల్ మీడియాలో ఈ మధ్యకాలంలో ఈ సైకో విధవలకు ఎక్కువైపోయింది. అలా ఇలాంటి వాటిపైన క్లారిటీ ఇవ్వాలనే ఉద్దేశంతోనే నేను ఈ టాపిక్ని తీసుకొచ్చాను. వాస్తవానికి గత కొన్ని సంవత్సరాల నుంచి చూస్తే మెగా ఫ్యామిలీ మీద పడి ఏడవడం అనేది చాలా చాలా కామన్ అయిపోయింది. ఎందుకంటే వీళ్ళకు మీడియా సపోర్ట్ లేకపోవడం. ముఖ్యంగా వీళ్ళు ఎప్పుడైతే రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యారో ఇలాంటి దండుపాలెం బ్యాచ్ అంతా మెగా ఫ్యామిలీని టార్గెట్ చేసుకొని కామెంట్ చేయడం, ఇష్టానుసారంగా మాట్లాడడం. ఈ మధ్యకాలంలో చూస్తే చిరంజీవి ఫ్యామిలీకి సంబంధించిన ఏ సినిమాలు రిలీజ్ అయినా కూడా అటు బాలకృష్ణ ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తులు, అంటే నందమూరి ఫ్యామిలీ హీరోలకు సంబంధించినటువంటి ఎన్టీఆర్ కానీ బాలకృష్ణ కానీ ట్రోల్ చేయడం, సినిమా బాగున్నా కూడా బాగలేదని బయటకు వచ్చి చెప్పడం, ఇది సర్వసాధారణం అయిపోయింది.
ఇక ఇది కాకుండా అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తే కాబట్టి, ఆయనకు హిట్లు పడగానే బయటకు వచ్చాడు కాబట్టి, ఇక ఈ అభిమాన గణం కూడా, ఈ శత్రువర్గం కూడా మెగా ఫ్యామిలీని టార్గెట్ చేసుకొని ఇక ఇష్టానుసారంగా కామెంట్లు, ట్రోల్స్ ఇలా సర్వసాధారణం అయిపోయింది. అంటే ఈ ఫ్యాన్స్ వార్ అనేది పీక్ స్టేజ్కి వెళ్ళిపోయింది. ఈ మధ్య కాలంలో వీళ్ళు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఇటు వైఎస్ఆర్సీపీ వాళ్ళు తలిగిరు, అలాగే తెలుగుదేశం పార్టీ వాళ్ళు సందు దొరికితే కత్తులు దుయ్యడానికి సిద్ధంగా ఉంటారు. అంటే ఇటు కమ్మ బ్యాచ్, అంటే ఎల్లో మీడియాకు సంబంధించిన వ్యక్తులు. అట్లాగే సోషల్ మీడియాలో ఎవరి గురించి ఎవరు మాట్లాడుకున్నా అది మెగా ఫ్యామిలీకి అంటగట్టడం, దాని వెనకాల అసలు వీళ్ళు ఉన్నారా లేదా అని క్లారిటీ తీసుకోకుండా, ఫ్యాక్ట్ చెక్ చేసుకోకుండా ఇష్టానుసారంగా ఇట్లా సోషల్ మీడియాలో పెట్టే వాళ్ళకి ప్రూఫ్స్తో మనం బయట పెట్టాలనే ఉద్దేశంతోనే నేను ఆ స్క్రీన్ షాట్ అని మీకు ముందు పెడుతున్నాను. దీంట్లో అతను ఎవరైతే బార్బెల్ పిచ్ మీటింగ్ అని ఆయన పైన కేసు పెట్టింది అని ఆయన చెప్తున్నాడో, ఎవరో పెద్ద మనిషి ఆయన కొడుకు అంటున్నారో, ఆ తర్వాత నేను మాట్లాడతాను, కోర్టులో కేసు ఉంది కాబట్టి నేను మాట్లాడకూడదని అతను చెప్తున్నాడు. కాబట్టి ఆయనతో పాటు దాదాపు 24 మంది యూట్యూబర్స్ పైన వాళ్ళు కేసులు పెట్టారు. ఎందుకంటే ట్రోల్ చేస్తున్నారని. ఇంకొక మాట, ట్రోల్స్ ఎందుకు చేయాలి? ఇప్పుడు మెగా ఫ్యామిలీ కానీ, మంచు ఫ్యామిలీ కానీ, నందమూరి ఫ్యామిలీ కానీ, వాటెవర్ ఎవరి ఫ్యామిలీ అయినా పర్లేదు, సినిమా హీరోలు అంటే ఆట వస్తువుల వాళ్ళ గురించి మనం ఇష్టానుసారంగా, చిల్లరగా, చులకనగా, ఇరిటేట్ తెప్పించేలాగా ట్రోల్ చేయడం ఎంతవరకు కరెక్టు? ట్రోల్ చేయండి, అది ఆయా హీరోలు కూడా, ఆయా ఫ్యామిలీ కూడా సంతోషంగా నవ్వుకునేలా ఉండాలి. అంతేగాని చిల్లరగా వాళ్ళను ఒక బఫున్లా చూపిస్తూ చీదరించుకోలేలాగా ట్రోల్ చేయడం కరెక్ట్ కాదు. ఆ రైట్స్ మనకు లేవు, అందుకే వాళ్ళు కేసేశారు. మీరు పద్ధతిగా మాట్లాడితే ఎవ్వరు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు. ఒకవేళ సినిమా స్టార్స్ ఎవరైనా కానీ తప్పు చేస్తే ఖచ్చితంగా నిలదీయండి. లేదు మీరు ఇలా చేస్తున్నారండి, కరెక్ట్ కాదు, ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి, మీ మనస్తత్వం మీదే అంటూ మీరు ఖచ్చితంగా ప్రశ్నించవచ్చు. కానీ సంబంధం లేని విషయాలను కూడా వాళ్ళకు అంటగడుతూ, అందులోకి వాళ్ళని లాగుతూ, ఈ పైశాచిక ఆనందం పొందుతూ ఇలా ట్రోల్ చేయడం, ఇలా వాళ్ళ మీద లేనిపోని కథనాలు అల్లడం ఎంతవరకు కరెక్టో ఈ సైకో సన్నాసులు తెలుసుకోవాల్సి ఉంటుంది.